మ్యాజిక్ మేకప్. ఒక గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉండేది. ఒక ముసలావిడ, ఆవిడ కూతురు పేరు నీతు. నీతు చాలా అందమైంది, ఇంకా మంచి సంస్కారం కలది. నీతు వాళ్ల తల్లికి అస్సలు ఒంట్లో బావుండదు. ఒకరోజు అనుకోకుండా ఆవిడ చనిపోతుంది. నీతు చాలా బాధపడుతుంది. నీతు ఇప్పుడు ఒంటరిదైపోయింది. నీతు అత్తయ్య మావయ్య నీతు దగ్గరికి వస్తారు. వాళ్ళు ఇలా అంటారు, అమ్మా, నువ్వు చింతించకు, మేమంతా ఇవాళ నుంచి నీతోనే ఉంటాము. నీతు వాళ్ళ అత్తయ్య మావయ్యకి చాలా అత్యాశ. వాళ్ళ అత్తయ్య మావయ్య ధ్యాసంతా నీతు ఆస్తి మీద ఉంటుంది. నీతు పెద్దదవ్వగానే నీతు పేరు మీదున్న ఆస్తంతా వాళ్ల పేరు మీద రాయించేసుకుంటారు. నీతు చేత పేపర్ల మీద సిగ్నేచర్స్ తీసుకుంటారు. నీతుని ఇంట్లో పనమ్మాయిలాగా చూస్తారు. ఇంట్లో ఉన్న పనంతా నీతు చేత చేయించేవారు. వాళ్ళ మావయ్యకి ఒక కూతురుండేది. ఆ అమ్మాయి పేరు మధు. మధు చాలా చంచల స్వభావం కలది. తనకి ఎప్పుడూ మేకప్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఒకసారి గ్రామంలో మేకప్ కాంపిటీషన్ పెడతారు. అప్పుడు మధు చాలా సంతోషంగా వాళ్ళ అమ్మతో అంటుంది, అమ్మా, నాకు ఈ మేకప్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుంది. నువ్వు నాకు మంచి మేకప్ తీసుకురా. దానికి వాళ్ళ అమ్మ అంటుంది, సరేనమ్మా, నీకు నేను ఇవాళ బజార్కి వెళ్తున్నాను, మంచి మేకప్ సెట్ తెచ్చి పెడతా, సరేనా? మధు ఈ మాటలు విని చాలా సంతోషిస్తుంది. ఈ మాటలన్నీ నీతు కూడా వింటూ ఉంటుంది. నీతు కూడా మనసులో ఇలా అనిపిస్తుంది, నేను కూడా ఈ మేకప్ కాంపిటీషన్లో పాల్గొంటే? నీతు అత్తయ్య దగ్గరికెళ్ళి ఇలా అంటుంది, అత్తయ్య, నాకు కూడా మార్కెట్ నుంచి ఒక మంచి మేకప్ సెట్ తెచ్చిపెట్టరు? నేను కూడా పోటీకి వెళ్తాను. ఇది విన్న అత్తయ్యకి కోపం వచ్చి చెంప పగలగొడుతుంది. ఇంకా ఇలా అంటుంది, ఏవే దరిద్రపు కొట్టు మొహమా, నువ్వు ఈ పోటీలో పాల్గొంటావా? ఈ పోటీలో నా కూతురు మధు పాల్గొంటుంది. ఇంకా గెలిచేది కూడా నా కూతురే. నీతు చాలా ఏడుస్తుంది. ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోతుంది. రూంలోకి వెళ్లిన నీతు తల్లి ఫోటో తీసుకుని ఇలా బాధపడుతుంది, నువ్వు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావమ్మా? నువ్వు లేకుండా నేను చాలా బాధపడుతున్నాను ఇక్కడ. నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళిపోవాల్సిందమ్మా. ఇంతలోంచి ఫోటోలోంచి మాటలు వినిపిస్తాయి, అమ్మా, నువ్వు బాధపడకు, నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు ఒంటరిదానివి కావు, సరేనా? దానికి నీతు అంటుంది, అమ్మా, నువ్వు మాట్లాడగలవా? దానికి తల్లి అంటుంది, అవునమ్మా, నేను మాట్లాడగలను. నీతు చాలా సంతోషిస్తుంది. తల్లితో అంటుంది, అమ్మా, ఇవాళ మన గ్రామంలో మేకప్ కాంపిటీషన్ అవుతోంది. నాకు కూడా పాల్గొనాలనుంది. నా దగ్గర వేసుకోవడానికి మంచి డ్రెస్ లేదు, మేకప్ మంచి సెట్ కూడా లేదు. నీతు తల్లి ఇలా అంటుంది, అమ్మా, నువ్వు అస్సలు బాధపడకు. నువ్వు నా అల్మారా వెళ్ళి ఓపెన్ చెయ్యి. అందులో ఒక మంచి లంగా ఇంకా ఒక మ్యాజిక్ మేకప్ సెట్ ఉంది. నీతు కళ్ళు తుడుచుకుని తల్లి అల్మారా ఓపెన్ చేసి చూస్తుంది. నీతు అల్మారాలో చూస్తుంది, ఒక చాలా అందమైన ఒక లంగా ఇంకా మంచి మేకప్ సెట్ దొరుకుతుంది. నీతు చాలా సంతోషిస్తుంది. నీతు అత్తయ్య కూతురు మధు తయారయ్యి కాంపిటీషన్ కి తల్లితో పాటు వెళ్తుంది. ఇల్లు ఖాళీగా ఉండడం చూసి నీతు కూడా మేకప్ కాంపిటీషన్ కి వెళ్తుంది. నీతు ఎప్పుడైతే మొహానికి ఆ మేకప్ వేసుకుందో ఇంతకు ముందు కన్నా చాలా అందంగా తయారైపోతుంది. నీతు మేకప్ కాంపిటీషన్ లో పాల్గొంటుంది. నీతు అందరికన్నా చాలా అందంగా కనిపిస్తుంది. అందరూ నీతునే చూస్తూ ఉంటారు. నీతు గెలుస్తుంది. కాంపిటీషన్ అయిన తర్వాత అందరూ ఇంటికి వస్తారు. నీతు వాళ్ళ అత్తయ్య నీతుని బాగా చితక్కొడుతుంది. ఇంకా ఇలా అంటుంది, నేను నీకు చెప్పాను కదా ఈ పోటీలో పాల్గొనటానికి వీల్లేదని. ఇంకా నువ్వు నా మాట వినలేదా? చూడు, ఇప్పుడు నీకు 2 రోజుల వరకు తిండి లేదు. నీతు వాళ్ళ అత్తయ్య నీతుని రూంలో బంధించేస్తుంది. ఇది చూసి మధు అంటుంది, అమ్మా, నీతు ఈ మేకప్ వేసుకుని కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చింది కదా, నేను వేసుకుంటే నేను కూడా గెలుస్తానేమో? మధు వాళ్ళ తల్లి అంటుంది, సరేనమ్మా, నువ్వు ఈ మేకప్ ఉంచేసుకో. మధు నీతు మేకప్ తీసి తన మొహానికి వేసుకుంటుంది. మధు మేకప్ వేసుకోగానే ఇంతకు ముందు కన్నా అందవికారంగా తయారవుతుంది. మధు అరవడం మొదలెడుతుంది, అమ్మా, చూడు, నా మొహానికి ఏమైందో? మధు వాళ్ళ తల్లి పరిగెత్తుకునొచ్చి అడుగుతుంది, ఏమైందమ్మా, ఎందుకలా అరుస్తున్నావు? దానికి మధు అంటుంది, చూడమ్మా,
నువ్వు ఇచ్చిన మేకప్ నేను మొహానికి వేసుకున్నాను, ఇంకా అందవికారంగా తయారయ్యా. దానికి తల్లి చాలా బాధపడుతుంది. వెళ్ళి నీతుతో అంటుంది, నువ్వు ఏ మేకప్ సెట్ ఇచ్చావే, నా కూతురు మొహం ఇంకా పాడైపోయింది. దానికి నీతు అంటుంది, అత్తయ్య ఇది మ్యాజిక్ మేకప్ సెట్. ఇది నాకు మా స్వర్గస్థులైన అమ్మ ఇచ్చింది. ఇంతలో మేకప్ సెట్లోంచి మాటలు వినిపిస్తాయి. ఈ మేకప్ సెట్టు మంచి వాళ్లకి మాత్రమే పనిచేస్తుంది. మనసు మంచిగా ఉన్నవాళ్లకి మాత్రమే ఇది పనిచేస్తుంది. మధు వాళ్ళ తల్లి వాళ్ళు చేసిన పనికి చాలా పశ్చాత్తాపడతారు. నీతుని క్షమించమని అడుగుతారు. తల్లి నీతు, నువ్వు నన్ను క్షమించాలి. నేను నీతోటి చాలా చెడ్డగా ప్రవర్తించాను. అందుకే నా కూతురి మొహం ఇలా అందవికారంగా అయింది. నీతు వాళ్ళ అత్తయ్యని క్షమించేస్తుంది. వాళ్ళందరూ చాలా సంతోషంగా కలిసి ఉంటారు. మ్యాజిక్ నాణేలు. ఒక గ్రామంలో మోను అని పని చేసుకునే కుర్రవాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. అతనిది ఒక చిన్న పరివారం. అతను, అతని తల్లి, ఇంకా చెల్లి. చెల్లికి 21 ఏళ్ళు. చెల్లెలు పెళ్లి గురించి చాలా ఆలోచిస్తూ ఉండేవాడు. తను చేసుకునే పనితో పాటు అడవిలో కట్టెలు కూడా కొట్టి సంపాదించేవాడు. మోను తల్లి మోనుతో అంటుంది, బాబూ, నువ్వు పట్టణానికి వెళ్ళు. పట్టణంలో ఏదైనా మంచి పని దొరుకుతుంది. ఇక్కడుంటే నువ్వేమీ చెయ్యలేవు. నా మాట విను. మోను తల్లి మాటలు విని ఇలా అంటాడు, కానీ అమ్మా, నువ్విక్కడ ఒక్కదానివే ఎలా ఉండగలవు? పైగా నీ ఆరోగ్యం కూడా ఏం బాలేదు. మోను తల్లి మోనుతోటి ఇలా అంటుంది, నేను బానే ఉన్నాను. నువ్వు పట్టణానికి వెళ్ళు. నన్ను చూసుకోవడానికి నీ చెల్లి మీనా ఉంది కదా ఇక్కడ, నన్ను చూసుకుంటుందిలే. మోను తల్లి మాటకి ఒప్పుకుంటాడు. పట్టణం వెళ్ళడానికి తను తయారవుతాడు. తను పట్టణం చేరుకుంటాడు. పని కోసం చాలా చోట్ల తిరుగుతూ ఉంటాడు. చదువు రాకపోవటం వలన అతనికి ఎక్కడా పని దొరకదు. అతను చాలా బాధపడతాడు. ఇంకా ఇలా ఆలోచిస్తాడు, ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడైతే నాకు ఒక్క పని కూడా దొరకడం లేదు. అతను నడిచి నడిచి నీరసం వస్తుంది. అక్కడ ఒక బావి కనిపిస్తుంది. బావి దగ్గరికి వెళ్ళి తను అక్కడ కూర్చుంటాడు. అలసిపోవటం వలన తనకి నిద్ర పట్టేస్తుంది. నిద్రలో కలలో ఇలా కనిపిస్తుంది తనకి. బావిలోంచి ఒక గొంతు వినిపిస్తుంది. ఇదిగో చూడు బాబూ, నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో అక్కడ రాయిని తొలగించి చూడు. ఆ రాయి కింద నీకొక మ్యాజిక్ కుండ దొరుకుతుంది. ఈ లోపల మోనుకి గబుక్కున మెలకు వచ్చేస్తుంది. అతను వెంటనే అక్కడున్న రాయిని తొలగించి చూస్తాడు. అక్కడ తన ఆశ్చర్యానికి నిజంగా ఒక కుండలో బోలెడన్ని నాణేలు కనిపిస్తాయి. అతను నాణేలన్నీ బ్యాగులో వేసుకుని ఇంటికి బయలుదేరతాడు సంతోషంగా. దారిలో మోనుకి ఒక దొంగ కనిపిస్తాడు. దొంగ మోను బ్యాగ్ తీసుకుని పారిపోతాడు. మోను చాలా ఏడుస్తాడు. భగవంతుడితోటి అంటాడు, ఓ భగవంతుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? ఇంతలోపల ఆ దొంగ పోలీస్ నుంచి కాపాడుకోవటం కోసం మోను దగ్గరికి వస్తాడు. మోను దొంగ దగ్గర నుంచి బ్యాగ్ని లాగేసుకుంటాడు. ఇంకా దొంగని పోలీస్కి అప్పచెప్తాడు. తర్వాత చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటాడు. మోను తల్లి అంటుంది, బాబూ, ఏమైంది? ఇంత తొందరగా వచ్చేసావేంటి? నువ్వు వెళ్ళి 5 రోజులు కూడా కాలేదు కదా. అంతా బానే ఉంది కదా, ఏమీ జరగలేదు కదా? దానికి మోను అంటాడు, మా అంతా బానే ఉంది. నాకు పట్నంలో ఒక్కళ్ళు కూడా పని ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే నేను చదువు వచ్చిన వాణ్ణి కాదు కదా. అయితే ఇప్పుడు ఎలా బాబూ? దానికి మోను అంటాడు, అమ్మా, నువ్వేం దిగులు పడద్దు. నాకు అక్కడ ఒక మాయా నాణేలు కలిగిన కుండ దొరికింది నాకు. నేను మొత్తం నాణేల్ని బ్యాగులో నింపుకొని వచ్చాను. మోను తల్లి చాలా సంతోషిస్తుంది. ఇంకా ఇలా అంటుంది, ఇది చాలా మంచి విషయం. ఇప్పుడు నీ చెల్లి పెళ్ళి అంగరంగ వైభవంగా చెయ్యొచ్చు మనం. దానికి మోను అంటాడు, అవునమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మోను తనకి దొరికిన నాణేలతోటి ఒక ఇల్లు కొంటాడు. ఇంకా తల్లికి చికిత్స చేయిస్తాడు.
మోను ఇప్పుడు చాలా డబ్బున్నవాడవుతాడు. మంచి ఖరీదైన బట్టలు వేసుకుంటాడు. ఇంకా తల్లికి చెల్లికి కూడా మంచి బట్టలు కొనిస్తాడు. మోను చెల్లికి ఒక సంబంధం బాగా డబ్బున్న ఇంటి నుంచి వస్తుంది. వెంటనే సంబంధానికి ఒప్పేసుకుంటాడు మోను. వెంటనే పెళ్లి కూడా చేయించేస్తాడు. చెల్లికి పెళ్లిలో కట్నంగా మ్యాజిక్ నాణాలిస్తాడు మోను. ఇంకా అంటాడు, వీటిని ఎప్పుడు ఉపయోగించాలి అంటే నీకు బాగా అవసరం వచ్చినప్పుడు మాత్రమే. ఇవి నీ దగ్గర ఎప్పటికీ పూర్తిగా అయిపోవు. ఇక నువ్వు బయలుదేరు చెల్లెమ్మ, సంతోషంగా ఉండు. ఇలా సంతోషంగా చెల్లిని సాగనంపుతాడు మోను. అప్పటినుంచి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథలు చూడటానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కథలు మిస్ అవ్వకుండా ఉండడానికి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.